దేవుని నామమున స్తోత్రములు. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. హ్యాపీ ఈస్టర్. మన యేసయ్య సమాధిలో లేరు, ఆయన మన మధ్యలో ఉన్నారు, మనతో ఉన్నారు, మనలో ఉన్నారు. మన యేసయ్య సజీవుడు. అందుని బట్టి స్తోత్రం 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 స్తోత్రం. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. యుగాంతం వరకు ఆయన ఉన్నాడండి. మనం ఉన్నా లేకపోయినా, మధ్యలో పోయినా, మన తర్వాత జనరేషన్ వచ్చిన వారికి దేవుడు తోడుకుంటారు. ఆ తర్వాత యుగం, ఈ భూమి ఉన్నంత వరకు, దేవుడు రాకడ పర్యంత వరకు కూడా ఆయన ప్రతి ఒక్కరికి ఆయన తోడై ఉంటాడు. ఓకే, బైబిల్లో ఒక మాట మనం చదువుకుందామండి. యోహాను రాసిన సువార్తలో ఆదివారంన మరియమ్మ వెళ్ళింది, మగ్దలేని మరియ. వెళ్ళిన వెంటనే ఆమె సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దూత చెప్తుంది, ఆయన ఇక్కడ లేడు. ఈరోజు మా సండే ఆరాధన కూడా మా ఫాదర్ కూడా అదే చెప్పారు, ఆయన ఇక్కడ లేరు. ఆ తర్వాత మనం చూస్తుంటే ఆమె వెళ్ళి అడుగుతుంది. ఆ పైన యోహాను సువార్తలోనే 20వ అధ్యాయం చూస్తే 9వ వచనంలో, ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమని లేఖనము వారింకను గ్రహింపురైరి. ఈ మాట ఎందుకు చదివించానంటే, యేసయ్యతోనే ఉన్నారు, యేసయ్య మాటలే వింటున్నారు, యేసయ్య దగ్గరే కూర్చున్నారు, యేసయ్యతో సంభాషిస్తున్నారు, ఆయన చెప్పే ప్రతి మాట వింటున్నారు. అన్నీ విన్నారు, కానీ దేవుడు చెప్పిన మాట, లేఖనములో ఉన్న మాట వాళ్ళు గ్రహించలేదు. ఏంటంటే ఆయన తిరిగి లేస్తారని. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమని, ఆయన లెగుస్తారని లేఖనంలో ఉంది. ఈ శిష్యులు, ఈ మరియమ్మ, వీళ్ళెవరు కూడా గ్రహించలేకపోయారు. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు ఇక్కడ లేరు 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 అని మనం చూస్తూ వచ్చాం. అయితే ఎక్కడున్నారంటే మన మధ్యలో ఉన్నారు, మనతో ఉన్నారు. ఈరోజు ఆ మాట చెప్పి ఉన్నారు. యేసయ్య అయ్యి వెళ్ళిపోయి ఏంటి నా యేసయ్య అని అక్కడున్న అంటున్నప్పుడు, ఆయన ఇక్కడ లేడు అన్నప్పుడు, అప్పుడు యేసయ్య మరియా అని పిలిచినవన్నీ తోటమాలి అని అంటుంది. చూడండి, యేసయ్య మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, ఆయన మన వెనకనే ఉన్నాడు. ఇలా చూసింది, ఉక్కని వెళ్ళి పట్టుకోబోయింది. యేసయ్య అన్నాడు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, అప్పుడే నన్ను ముట్టుకోవద్దన్నాడు. అంటే వాళ్ళకంత యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయనకి పాదాల మీద పడడం కానీ, యేసయ్య దగ్గర ఆ విధంగా వాళ్ళు దేవునిలో ఎదగటం అనేది జరిగింది. ఇక్కడ మనం చూస్తే ఈ స్త్రీలలో ఉన్న ఆసక్తి చూస్తే, వాళ్ళు నిద్రపోయారో లేరో కానీ ఉదయాన్నే ప్రభు చెప్పిన మాటలకి ఉదయాన్నే అంత పెందలకల్లే లేచి వెళ్ళిపోయారండి ఆదివారం నాడు. అయితే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడైనా కాదు, మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, సమాధుల దగ్గరికి వెళ్తాం. సమాధులు ఏముంది చెప్పండి? మా మదర్ ఒక మాట అన్నారు, నాన్న నేను చనిపోయిన తర్వాత సమాధుల దగ్గరికి మాత్రం రావద్దు, సమాధులు ఏమీ ఉండదు, సమాధులు ఏముండదు, ఎముకలు అది ఉంటుంది, స్కెలిటన్ తప్ప ఏమి ఉండదు, సమాధుల దగ్గరికి మీరు రాకండి అన్నారు. కానీ ఈ తల్లి ఎందుకు వెళ్ళిందో తెలుసా? యేసయ్య నేను 3వ రోజున లెగుస్తాననే మాటను బట్టి అది ఆమె విశ్వసించింది. కాబట్టి స్త్రీలు పెందలకల్ని వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అక్కడ దూత ఉన్నాడు. దూత ఉన్నప్పుడు ఏమో మాట్లాడడం, యేసయ్య వెనకాలే ఉండటం జరిగింది. మన యేసయ్య ఎప్పుడు మన వెనకనే ఉంటారండి. మనం ఏది మాట్లాడుతున్నా కూడా మనకి వెంటనే ఆన్సర్ ఇచ్చే దేవుడు, మనల్ని ఆయన ధైర్యపరిచే దేవుడు అండి. ఒక అబ్బాయి నీళ్ళల్లో సముద్రంలో వెళ్తూ ఉన్నాడంట. అంటే సముద్రం వెళ్తుంటే, ఇది ఫుట్ ప్రింట్స్ అని అప్పట్లో చాలా పోస్ట్, చాలా దాంట్లో మనం చాలా ఇళ్ళలో కూడా చూసాం. అతను వెళ్తుంటే అతని వెనకాల ఇంకా 2 ప్రింట్స్ ఉన్నాయి, ఫుట్ ప్రింట్స్ అంటే అడుగులు ఉన్నాయి. ఎవరి అంటే దేవుడి. అంటే మనం నడుస్తూ ఉన్నా కూడా మన దేవుడు మన వెనకాలే ఉన్నాడు, మన చెయ్యి పట్టుకుని ఉన్నాడు. మన యేసయ్య మనం విడిచిపెట్టలా. ఒక చిన్న అబ్బాయి యేసయ్యని అడుగుతాడు,
ఎందుకు మీరు చనిపోయారు? ఏంటి ఈస్టర్ అంటే ఏంటి అని అంటే, అప్పుడు యేసయ్య ఆ బిడ్డతో చెప్తున్నాడు, నేను తిరిగి లేవటమే. సిలువ మీద నేను మరణించాను. అనేక మంది పా పాపాల నిమిత్తమై వారి యొక్క ఏం చెప్పాలి, వారి యొక్క ఇదిని బట్టి ఆహ్, తను శిలువ మరణం తండ్రి చిత్తానికి అప్పచెప్పుకొని ఆ విధంగా ఆయన మరణించారు. అయితే మరణించాను, తిరిగి లేచాను. కానీ ఇప్పుడున్నావా? ఆర్ యూ దేర్ గాడ్ అంటే, నో, ఐ యామ్ నాట్ దేర్. ఐ యామ్ స్టిల్ అలైవ్. నేను ఇంకా బతికే ఉన్నాను, సజీవుడిగా ఉన్నాను అని అంటే, మరి సమాధి ఇప్పుడు ఉందా అని అంటే ఉంది, బట్ ఇట్ ఈస్ ఎంప్టీ, ఖాళీగా ఉంది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇది ఏంటి అని అంటే, మనము చనిపోయిన తర్వాత ప్రభు వచ్చేసరికి మనం కూడా తిరిగి లేస్తామండి. మనకు ఆ నిరీక్షణ ఉంది, అట్టి ధైర్యం ఉంది. మీరు ఒక్కసారి నేను ఇందాక చదివి వినిపించినప్పుడు నేను ఈ మాట కూడా చదివాను. అది చదివిన తర్వాత అప్పుడు అనుకున్నాను, యేసయ్య లేచిన తర్వాత అంట అనేక మంది పరిశుద్ధులు కూడా లేపబడ్డారండి. అనేక మంది పరిశుద్ధులు కూడా లేపబడ్డారు. మనం చూద్దాం, లూకా సువార్తలో ఉంటుంది. యేసుప్రభు లేచిన తర్వాత అనేక మంది పరిశుద్ధులు లేపబడ్డారు ఆయనతో పాటు. సమయానికి నేను పెట్టుకోను, సడన్గా చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం, సారీ టైం తీసుకున్నాను. 27వ అధ్యాయం సమాధులు తెరవబడేనంట. ఎప్పుడు అంటే పరిశుద్ధులు కూడా పట్టణంలో చేరి అగుపడిరంట. ఎప్పుడు యేసు ప్రభు చనిపోయిన తర్వాత, దేవాలయపు తెర చినిగిన తర్వాత, రెండుగా అది చీలిన తర్వాత ఆ టైంలో అంట సమాధులు తెరవబడినాయి అంట. పరిశుద్ధులు అంట చాలామందికి అగుపడ్డారంట. వాళ్ళ పేర్లు ఏం రాయలేదు కానీ బైబిల్లో ఉంది ఆ మాట. అంటే సమాధిలో నుంచి మనం లెగుస్తామండి. ఎప్పుడు మనం చనిపోయిన తర్వాత, లేదా మనం సజీవులంగా ఉండగానే దేవుడు వచ్చారనుకునే మహిమతో కొనిపోబడతాం. లేదా మనం చనిపోతేనా ప్రభు మన వచ్చేసరికి మనం సమాధిలో నుంచి లేస్తాం, దేవుని దగ్గరికి కొనిపోబడతాం కదా. దేవుడు మనల్ని చాలా ఒక ప్రత్యేకమైన రీతిలోనే మనల్ని ప్రేమించాడండి. అంత ఈజీ కాదు. మనం లోకస్తులకి మనం అర్థం కావట్లేదు, కానీ మనం చాలా విలువ పెట్టి మనల్ని కొని ఉన్నాడు. ఆయన స్వరక్తం చేత మనల్ని ఆయన కొన్నాడు. మనం ఎంత భాగ్యం అంటే లోకస్తులకు అర్థం కాదు. ఎందుకనంటే మన యొక్క తీరే సపరేట్గా ఉంటుంది. మనం ఒక ప్రత్యేకింపబడిన వారిని, మనం దేవునిలో ఒక ప్రత్యేకమైన రీతిలో మనం ఉన్నామండి. ఇంకా చెప్పాలంటే మనం దేవునిలో ఎదిగిన వారం. మనం ఒకసారి చూద్దాం, ఎఫెసీ పత్రికలో ఉంటుంది, 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన వారు, ఆ కాలం ముందు ఇజ్రాయేల్తో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దానం నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి. మీరు జ్ఞాపకం చేసుకుని, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నాము. మనం అందరం ఎవరమండి? సమీపస్తులంగా అయ్యాం. క్రీస్తు
యేసునందు మనం ఇప్పుడు సమీపస్తులంగా ఉన్నాం. చాలా సంతోషం అండి. ఈ దినాన ఈస్టర్ ఈరోజు పండగ అనేది ప్రజలు చేసుకున్నారు. యేసుప్రభు లేచాడని. ఆయన లేచి ఉన్నాడు. హ్యాపీగా మనం ఈ మన నిరీక్షణ ఏంటండి? మనం మనం ప్రార్థన చేస్తున్నా, మనం ఏది చేసినా కూడా ప్రభువు ఉన్నాడనే ఆ నిరీక్షణతో, ఆ విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ పండుగలు ఏంటంటే ఆచారాలు. ఆచారపరంగా మనం ఆచరిస్తున్నాం. ఇది పూర్వకాలం నుంచి వస్తుంది కాబట్టి మన పెంతుకొస్తు మందిరాల్లో ఈ పండుగలు మనం చేసుకోం. కానీ ఏంటంటే అనేక మందికి దేవుని వాక్యం ప్రచురం చేయాలి కాబట్టి ఈ యేసు ప్రభు ఎందుకు ఆయన తిరిగి లేచాడు, ఆయన లేచిన తర్వాత శిష్యులు ఆయనతో పాటు ఈరోజు మా ఫాదర్ 70 మంది శిష్యులు కదా, అందులో 12 మంది అందులో ఫిల్టర్ కూడా అయిపోయారు. ఒకళ్ళు తల కిందగా చనిపోయారు పట్టపగిలి. ఇంకొక ఆయన ఏం చేశాడు, యేసుప్రభు లేడు అనుకొని చక్కగా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ శిష్యుల దగ్గరికి ఆ రోజు వస్తే ఆదివారం సాయంత్రం వచ్చారంట. అది చదివిచ్చారు ఇందాక. ఆదివారం సాయంత్రం వస్తే శిష్యులు అంటే యేసయ్యని చూసిన వెంటనే ఆయన ఎప్పుడు అలా వచ్చి మీకు సమాధానం కలుగుని గాక అన్నారో అప్పుడు వాళ్ళు మనోనేత్ర వెలిగింపబడ్డాయి. వాళ్ళు చూసి సంతోషించారు యేసయ్యని చూసి. ఆయన మేకులను చూసి అప్పుడు గుర్తుపట్టారు. అప్పుడు దాకా యేసయ్య అనుకోవట్లేదు వాళ్ళు. యేసయ్య అలా వచ్చాడు. ఆయన చేతి ఈ వేళ్ళు ఉన్నాయిగా, ఈ చేతుల్లో మేకులు కొట్టబడినాయి కాబట్టి అది చూసి వాళ్ళు గుర్తుపట్టారు. అప్పుడు యేసయ్య అని సంతోషించాడు. యేసయ్య కూడా వాళ్ళని మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పడం జరిగింది. అయితే అందులో తోమా లేడు. 8 రోజుల తర్వాత తోమా కనిపించాడు. తోమా అప్పుడు కూడా యేసయ్య తోమా వచ్చాడు. ఆయన శిష్యుల దగ్గరికి వచ్చేసరికి తోమాకి చెప్తారు, ఇలా ఏమని యేసయ్య వచ్చాడు, మమ్మల్ని చూసి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పారంటే, నేను నమ్మను, అస్సలు నమ్మను, నేను చనిపోయిన ఆయన లేవటం ఏంటంటే, అంటే యేసయ్యతో ఉన్నాడు, యేసయ్య మాటలు విన్నాడు, రొట్టె పంచేటప్పుడు, ఆ తర్వాత ఫిష్ అందరికీ పంచేటప్పుడు ఉన్నాడు, ఆ తర్వాత దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు చూశారు, అద్భుతాలు చూశారు, కానీ నమ్మట్లేదు. లేదు ఆయన చేతి వేళ్ళు నేను చూస్తే కానీ, నా చేతులతో నేను పట్టుకొని చూస్తే కానీ నేను అప్పుడు నమ్మను అన్నాడు. సమయానికి అదే సమయానికి వచ్చేసరికి తోమ అలా దగ్గరికి వెళ్ళాడు, యేసయ్యని చూశాడు, పశ్చాత్తపడి ఏడ్చేసాడండి. ఆ తర్వాత పేతురు చూస్తే కొద్ది రోజులతో పేతురు చూస్తే చేపలు పడుతూ ఉన్నాడు. ఇంకా ఆయన గారు వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాడు. మళ్ళీ దేవుని చూసి యేసయ్య అక్కడికి వెళ్ళిన వెంటనే మళ్ళా ఆ వల విడిచిపెట్టాడు. అంటే యేసయ్యతోనే ఉంటాము, యేసయ్య వాక్యమే వింటున్నాం, అద్భుతాలు చూస్తున్నాం, ఆశ్చర్యకార్యాలు మనం అనుభవిస్తున్నాం. కానీ ఏదన్నా శోధన వచ్చిందనుకోండి, ఏదన్నా బలహీనత వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తున్నామంటే దేవుని విడిచిపెడతాం. ఎంత పెద్దోళ్ళైనా కూడా. ఇప్పుడు రీసెంట్గా ఒక విషయం నేను చెప్తాను. ప్రవీణ్ పగడాల ఆయన గారు చనిపోయారండి. ఆయన హత్య చేయబడ్డాడు. మరి ఆయన ఏమైందో ఇప్పటికి ఏం తెలియదు. కానీ న్యాయం కోసం ప్రజలు, క్రైస్తవులు పోరాడుతున్నారు. నిన్న ఒక ఆయన్ని చాలా సివియర్గా పోలీసులు చాలా అరెస్ట్ చేశారు. ఇలా దేవుని బిడ్డల్ని కొంచెం ఇబ్బందులు కలుగు చేస్తున్నారు. ఓకే, ఏదేమైనా కూడా దైవజనులు కూడా జ్ఞానంతో ఉండాలి. జ్ఞానంతో మనం అందరం ఉంటేనే మనం నడిపించబడగలుగుతాం. ఓకే, మనం ఎంత జ్ఞానం ఉన్నా కూడా సాతాను చాలా కుయుక్తిగానే ప్రవర్తిస్తుంది. యేసయ్యకే న్యాయం లేదు కదా. ఒక మనిషి చనిపోతే న్యాయం తీర్చండి, న్యాయం చేయండి అని అంటే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? దేవుడు చేస్తాడు. ఇప్పుడు హతసాక్షులు ఆ బలిపీఠం దగ్గర ఉండి, నాదా సత్యస్వరూపి, ఎందాక నీవు మాకు తీర్పు తీర్చగా ఉందువు అని అంటుంటారు వాళ్ళు. అలా హతసాక్షులైన వాళ్ళకి ఇంకా వాళ్ళ మీద ఎటువంటి అంటే నరకానికి అనే లేదు. వాళ్ళు హతసాక్షులు అయిపోయారు. ఇంక అంతే. వాళ్ళు దేవుడు తీర్పు తీరుస్తారు. మనుషులు ఎందుకు తీర్పు తీర్చండి, మాకు న్యాయం కావాలని క్రైస్తవులు యేసయ్యని పక్కన పెట్టేశారండి. ఈయనది ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆయన ఆత్మకి మనశ్శాంతి కలుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన ఎంత దుఃఖపడుతున్నాడు. అరే దేవుని మహింపరచంద్రా, నేనే చెప్తున్నాను కదా, నా భార్య కూడా ఒప్పుకుంది కదా, నా పిల్లలు కూడా యాక్సెప్ట్ చేశారు కదా. న్యాయం కోసం దేవుడు చూస్తాడు. న్యాయాధిపతి ఆయన కదా. వాళ్ళే స్వయాన కుటుంబీకులు మౌనంగా ఉండి దేవునికి మేము అప్పచెప్పాము. ఆ అమ్మాయి అనిందంట,
నాకు అతని బాడీని నాకు ఇచ్చేయమంటే వీళ్ళు పోస్ట్ మార్టం అని చెప్పి చేశారు. ఏం పర్వాలేదు, నేను క్షమిస్తున్నాను, దేవుడు వాళ్ళని క్షమిస్తాడని అంత సేటుగా తను ఒప్పుకొని చేస్తే నిజమే. అంటే ఆడమనిషి కదా, తను పోరాడలేదు, మేము చేస్తామని కొంతమంది సేవకులు దేవుని ఈ దినాల్లో ఈస్టర్ ఈ వాక్యాలు మర్చిపోయి ఇవన్నీ మర్చిపోయారు. ఇక ఎంతసేపటికి ఆయనదే దేవుడు అయిపోయారు. అందుకే మన యేసుని గారు అన్నారు ఒక మాట, నేను చనిపోతే సమాధి నన్ను హోసన్న మందిరంలో నన్ను చెయ్యొద్దు, నన్ను అందరిలాగానే సమాధి చేయండి, నేను అక్కడ సమాధి చేయబడాలి. అందరూ వచ్చి నాకు పూజలు చేసి నన్నే ఆరాధిస్తారేమో, లేదు, దేవుడు ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్. ఈయనకి కూడా అదే ఉంది. ఆయన ప్రకటించిందే యేసే గురించి, ఎంత త్యాగంతో చేశాడు. చాలు కదా, దైవ సేవకులు యేసే గురించి ప్రచురించడం మానేసి ఇక రోడ్ల మీద పడ్డారు, ఇంకేదేదో. ఇవన్నీ మీకు తెలిసినప్పుడు క్రైస్తవులందరూ కలిసి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. పోరాడి ఏం చేస్తాం? ఎంతవరకు మనం పోరాడతాం? దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా, మర్చిపోయారా? అసలు ఎందుకు యేసే గురించి మనం ఆలోచించాం. యేసే చనిపోయిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత మనం కానీ చూస్తే భయంకరమైన యేసయ్యని ఏం చేస్తారో తెలుసా? పిలాతు, ఆ హేరోదు వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇదిగో ఆయన సమాధిని ఎవరికి తెలియనీయకుండా మరీ భయంకరంగా వాళ్ళు ఏం చేశారంటే డబ్బులు ఇచ్చి, ద్రవ్యం ఇచ్చంట వాళ్ళకి ఇక్కడ లేడని శిష్యులు ఎత్తుకుపోయారు ఆయన సమాధినని మీరు చెప్పండి అని చెప్పేసి వాళ్ళకి ద్రవ్యం ఇచ్చారంట. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మీరు ఒకసారి చూస్తే లోకాసు వార్తలో 24వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా ఆగండి, నేను చూసాను అది మునుప దానికన్నా ఆ తర్వాత జరిగింది భయంకరం అంట. ఎందుకంటే ఇంకా బ్యాడ్గా చెప్పుకోవటం అయిపోయింది. ఏం చేశారు? ద్రవ్యం ఇచ్చేస్తారు వాళ్ళు. ద్రవ్యం ఇచ్చి యేసు ప్రభు శిష్యులే ఎత్తుకుపోయారు, ఆయన ఈ విధంగా చేశారు వాళ్ళే అని మీరు పుకారు చేయండి అని చెప్పేసి వాళ్ళకి మనీ ఇచ్చి చేశారంట. ఎంత దారుణం అండి! ఆయనకి అంత అన్యాయం జరిగినప్పుడు మనం ఇంకేంటి చెప్పండి? మనం ఏం చేయగలుగుతాం? సరే, నేను ఈసారి మళ్ళీ అది చెప్తుంటాను. అయితే యేసు ఏం చేశాడంటే ఆ తర్వాత శిష్యుల దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మను ఊదేదంట. మనమేమో అపోస్తల కార్యం గురించి ఎక్కువ చెప్పుకుంటాము, కానీ ఇక్కడ యేసయ్య ముందుగానే తన శిష్యుల మీద ఆయన పరిశుద్ధాత్మను ఊదాడంట. చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 22లో ఉంటుంది. అయితే 19 నుంచి చదువుకుందాం. ఆదివారం సాయంకాలంన శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కకు చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ మనం చూస్తే దేవుడు పరిశుద్ధాత్మనంట శిష్యుల మీద ఊదాడంట. కాబట్టి ఇక్కడ మీరు ఎవరిని క్షమిస్తారో వాళ్ళు క్షమింపబడతారు.
ఇవన్నీ ఈ వాక్యాలన్నీ పక్కన పెట్టేశారు. ఎంతసేపటికి లోకపరంగా ఆలోచిస్తున్నారు సేవకులు కూడా. అందుకే అలాంటోళ్ళకే అలాంటి పనిష్మెంట్స్ జరుగుతున్నాయి. చూడండి, ఆత్మీయంగా ఎదిగే వాళ్ళేమో సంఘాల్లో ఏం చెప్తున్నారంటే, ప్రార్థనలు చేయండి క్రైస్తవుల కోసం, మనం దేశం కోసం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయండి, ప్రార్థనలు చేయండి అని చెప్తున్నారు. వీళ్ళేంటి రోడ్ల మీదకు ఎక్కుతున్నారు. సరే, పెద్దాయన కేఏ పాల్ గారు వచ్చారు అనంటే ఓకే. ఇంకా ఇద్దరు వస్తున్నారంటే ఓకే. అందరూ రావాలా? ప్రతి ఒక్కళ్ళు